పవిత్రతను కాపాడాలన్నారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అయ్యప్ప గురుస్వాముల రాష్ట్ర సమ్మేళనంలో మాధవ్తో పాటు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి హాజరయ్యారు. హిందూ ధర్మంపై నాస్తికులు దాడి చేస్తున్నారని ఆరోపించారు. ధారణ చేస్తున్న సమయంలో ఈ అంశాన్ని కూడా తప్పనిసరిగా చెప్పాలి. మన ధర్మాన్ని కాపాడాలి. మన హైందవ ధర్మం, దేవాలయ వ్యవస్థ, ఈ వ్యవస్థని నాశనం చేసే పెద్ద కుట్ర జరుగుతుంది కనుక ఆ కుట్రకి వ్యతిరేకంగా మనం కూడా నడుం బిగించాలి. స్వామియే శరణమయ్యప్ప అంటూనే ఈ యొక్క ధర్మ నాశనం చేసే ఆ శక్తులకి పీచమంచే విధంగా మనందరం తయారు కావాలి. అటువంటి ఆలోచన ఆ యొక్క తిరుమల దేవస్థానంలో కూడా ఎటువంటి ప్రయత్నం జరిగింది. అన్య మతస్థుల ప్రవేశం, 7 కొండల్ని 2 కొండలు చేసే ప్రయత్నం, అక్కడ ఉండి అనేక రకాల ఆచారాలు మార్చే ప్రయత్నం, వీటన్నిటిపైన అప్పుడు హిందూ సమాజం అంతా లేచి నిలబడి పోరాటం చేయడం కారణంగానే ఆ 7 కొండలు తిరిగి మనకి దక్కాయి. దాంతో పాటు అనేక వ్యవస్థలు నిర్మాణమై అనేక వ్యవస్థలు ఇప్పుడు నడుస్తున్నాయి. ఇంకా బాగా జరిగే విధంగా వచ్చే ఆదాయం ధర్మ కార్యక్రమాలకి జరిగే విధంగా పెద్ద ప్రయత్నం చేయాలి. అటువంటి ఆలోచనతో మనం ముందుకెళ్తున్నాం. అలాగే శబరిమల రక్షణ కోసం కూడా దాని పవిత్రత కాపాడడానికి కోసం అన్య మతస్థులు అక్కడ ప్రవేశమై చేస్తున్న అనేక దాష్టికాలకి, అలాగే నాస్తిక వాదం పేరు మీద చేస్తున్న వాళ్ళు కూడా అక్కడికి వచ్చి శబరిమలపై చేస్తున్న అనేక రకాల ఏదైతే దాష్టికాల వ్యతిరేకంగా కూడా మనం మాట్లాడాలి. కనుక ఈ యొక్క సమావేశం యొక్క మొదటి ఉద్దేశం ఈ యొక్క శబరిమల పవిత్రతని కాపాడాలి. దానికోసం మరోవైపు అయ్యప్ప భక్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి హామీ ఇచ్చారు. కేరళంలో ఉన్నది మాటల ప్రభుత్వమే, చేతల ప్రభుత్వం కాదని విమర్శించారు. వాళ్ళు నువ్వు దేవస్థానానికి నష్టం చేస్తున్నావు, స్వామివారికి 2% వడ్డీ వస్తుంది కదా అని చెప్పి నాతో కొట్లాడితే నేను చెప్పా, వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసులు వాడే కానీ వడ్డీ వ్యాపారి కాదు అని చెప్పడం జరిగింది. ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలు హిందూ ధర్మం కోసం, హిందూ సాంప్రదాయాలు కాపాడడం కోసం అనేక పోరాటాలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు శబరిమల అంశం నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఉండి మీ మధ్యలో ఇవన్నీ విన్నందుకు. ఇప్పుడే మా అధికారులతో మాట్లాడితే ఈ జలప్రసాదం విషయంలో కానీ అన్నప్రసాద విషయంలో కానీ మా యాక్ట్లో కొద్దిగా ప్రొవిజన్ ఉంది. ఎక్కడైనా సరే దేవాలయాల్లో అన్నప్రసాదం ఇచ్చేదానికి తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ యాక్ట్ 30 of 1987లో ప్రొవిజన్ ఉంది. కాబట్టి పెద్దలు మాధవ్ గారు ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి రాబో రోజుల్లో అక్కడుంటే కేరళ ప్రభుత్వంలో కేంద్రంలో ఎన్డీఏ కూటమి ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది. కాబట్టి మీరు అడిగినటువంటి మీరు లేవనెత్తినటువంటి ప్రతి సమస్య ఖచ్చితంగా అంశాల వారీగా దాన్ని ఏ విధంగా పరిష్కరించాలి, ఆ విధంగా మేము ఖచ్చితంగా మాధవ్ గారితో పాటు మనందరం కలిసి నడిచి ఈ సమస్యని, ఇది అయ్యప్ప స్వామి భక్తుల సమస్య కాదు, హిందువుల సమస్యగా నేను భావిస్తున్నా మిత్రులారా.